ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలో మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును గురించి, శరీరమును గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ వచ్చినటువంటి మాటలు మనమే పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలని అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. దేవుడి వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. 27వ వచనం చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి ఆ రక్తమును గురించి అపరాధియగును. కాబట్టి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం అయోగ్యంగా పాలు పొందినట్లయితే మనము అపరాధిమవుతాం అంటున్నాడు. కాబట్టి ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి ఎవరైతే అయోగ్యంగా పాలు పొందుతున్నారో వారు మరి అపరాధి అవుతాడని మాట్లాడుతూ వచ్చినాడు. 28వ వచనంలో కాబట్టి ప్రతి మనుషుడు అంటే నిలబడి నేను, కూర్చున్న మీరు. కాబట్టి ప్రతి ఒక్కరం మనమే పరీక్షించుకోవాలి. మనమే పరీక్షించుకోవాలి. వాక్యం ఎప్పుడు కూడా నాకేననుకోకూడదు, లేకపోతే వాళ్ళకి అనుకోకూడదు. వాక్యం మనందరికీ నిలబడి నాకు, కూర్చున్న మీకు, దాన్ని మనం అంగీకరించాలి. అందుకే దేవుడు ఏమంటాడు, ప్రతి మనుషుడు 28వ వచనంలో కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. దేవుడు తాగవలెను అంటున్నాడు, తినవలెను అంటున్నాడు. తినటం తాగటం మానకూడదు. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందటం తర్వాత మనం మానకూడదు కదా. చాలాసార్లు కొన్నిసార్లు మానేస్తూ ఉంటాం అనమాట. బల్లో పాలు పొందేవారు గ్రాపిస్తాం. ఒక్కోసారి ఇంట్లో ఏదైనా సమాధానం లేకపోయినా, లేకపోతే సంఘంలో ఏదన్నా సమాధానం లేకపోయినా మరి నెలల తరబడి ప్రభు శరీరానికి రక్తానికి కొంతమంది దూరంగా ఉంటారు. అట్లా ఉండమని దేవుడు చెప్పలేదు. పశ్చాత్తాపడమంటున్నాడు, క్షమాపణ వేడుకోమంటున్నాడు, ఒప్పుకోమంటున్నాడు. దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందమని దేవుని వాక్యంలో తెలియచేయబడుతూ వచ్చింది కదా. అందుకేమంటాడు 28వ వచనంలో కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోను. తను తానంటే నన్ను నేను పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 29వ వచనం ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. చాలామందికి అలవాటైపోయింది ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందటం అంటే అలవాటైపోయింది. ఎట్లా పడితే అట్లా ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందేస్తున్నారు. కొంతమంది బూతులు ఆడేవాళ్ళు కూడా ఉంటారు. బూతులు ఆడతారు, మరలా వచ్చి ప్రభు శరీరంలో రక్తంలో కూడా పాలు పొందేస్తూ ఉంటారు. కాబట్టి అపవిత్రమైన వ్యర్థమైన అన్నీ చూస్తూ ఉంటాం, మరలా ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతూ ఉంటాం. అందుకని ఏమవుద్ది, చివరికి నష్టం ఎవరికి? మనకే కదా. 30వ వచనంలో ఏముంది, ఇందువలననే మీలో అనేకులు ఏమై ఉన్నారు, బలహీనలై ఉన్నారు, రోగులై ఉన్నారు. చాలామంది చాలా ప్రమాదం. ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందడం అంటే చాలా ప్రమాదం. అయితే దేవుడు మరి మనం పరీక్షించుకోమంటున్నాడు. నన్ను నేను ఏం చేయాలంటే పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం ఏం చేయాలంటే పాలు పొందే వారంగా మనం కలిగి ఉండాలి కదా. కాబట్టి మనమే పరీక్షించుకోవాలి కదా. మరి ఇతరులను చూసే వారంగా ఉండకూడదు. యేసుప్రభువు వారు ఏమన్నాడంటే లోకాసు వార్త 6:42 వచనంలో నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివాని కంట్లో ఉన్న నలుసుని ఎందుకు చూస్తావు అంటాడు.
అందుకని ఏమంటాడు, వేషధారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇతరుల సంగతి మనకు అవసరం లేదు. ఎవరు ఎట్లన్నా ఉండని, వాళ్ళు పరీక్షించుకుంటారు. పరీక్షించుకోకపోతే నష్టపోతారు. మనం పరిశుద్ధులం అన్నట్టుగా మనం దేవుని దగ్గర మనం ఎందుకు ఉండాలి కదా. లూకాసు వార్త 4:23 ఏమన్నాడంటే, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోమన్నాడు. లూకాసు వార్త 4:23. కాబట్టి నిన్ను నువ్వు స్వస్థపరచుకోరా బాబు ముందు, తర్వాత వాళ్ళ సంగతి అన్నాడు. కాబట్టి ముందు నిన్ను నువ్వు స్వస్థపరచుకోవాలి. నీకు నీవే. నిన్ను గూర్చి తిమోతికి రాస్తే ఏమన్నాడు, 1 తిమోతి 4:16 నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండమన్నాడు. కాబట్టి నిలబడి నేను కూడా, కూర్చున్న మీరు కూడా చాలా నష్టం. మన ఇష్టరాజ్యంగా చేయడానికి లేదు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి ఏం కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి కదా. లూకాసు వార్త 21:34 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. లూకాసు వార్త 21:34 మీ విషయమై మీరే ఎట్లుండాలంట, జాగ్రత్తగా ఉండాలి. లేవీకాండం 11:44 మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునే వాళ్ళని అన్నాడు. కాబట్టి లేవీకాండం 11:44 కాబట్టి మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనమే పవిత్రపరచుకోవాలన్నమాట. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి కదా. 2 కొరింథీ 13:5 ఏముంది, 2 కొరింథీ 13:5 మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ఏమంటాడంటే, ఎక్కువ రాయబడింది ఏంటంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటాడు. యోధా పత్రికలో 20వ ఒకటే పత్రిక, మిమ్మల్ని మీరు కట్టుకోండి అన్నాడు. కాబట్టి నీకు నువ్వు చూసుకోవాలి, ఇతరుల సంగతి నీకు దేనికి. వాడట్టున్నాడు, వీడిట్టున్నాడు, ఆమట్టుంది, ఈమెట్టుంది, మనం పెద్ద పరిశుద్ధుల్లాగా మనం ఇదైపోతూ ఉంటాం. కాబట్టి నిన్ను గురించి నీవే. యోధా పత్రిక 1వ అధ్యాయంలో 20వ చదవవసరం లేదమ్మా. మిమ్మల్ని మీరు ఏం చేయాలి, కట్టుకోవాలి. మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఇతరుల సంగతి ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ మట్టికి నీవు భక్తి కలిగి ఉండు. ప్రసంగి 5:7 ఏమన్నాడంటే, నీ మట్టికి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ప్రసంగి 5:7 చదవండి ఆ మాట. ప్రసంగి 5:7 నీ మట్టికి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఇతరుల సంగతి నీకు అనవసరం అయ్యా. నీ మట్టికి నువ్వేం చేయాలి, నీ మట్టికి నువ్వు భయభక్తులు కలిగి ఉండు. కాబట్టి మనం మనమే పరీక్షించుకోవాలి. ముందు మన స్థితి ఎట్లా ఉందో జ్ఞాపకం పెట్టుకో. నువ్వే స్థితిలో ఉన్నావు జ్ఞాపకం పెట్టుకో. నా స్థితి నేను చూసుకోవాలి, నీ స్థితి నువ్వు చూసుకోవాలి. నీ ఆత్మకు నువ్వే బాధ్యుడు, నా ఆత్మకు నేను బాధ్యుడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని, తరుణాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. వాక్య వెలుగులో మన జీవితం ఏ రీతిగా ఉందో, ఎలాంటి అనుభవం గుండా మనం వెళ్తున్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఈ దినాన్ని చనిపోతే నరకానికి వెళ్తావో, పాతాళానికి వెళ్తావో, పరలోక రాజ్యానికి వెళ్తావో, అది నీ చేతుల్లోనుంది. కాబట్టి అది దేవుని చేతిలో లేదు, మన చేతిలోనుంది. దేవుడు మనమే పరీక్షించుకోవాలని మనకు సమయం ఇస్తున్నాడు. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో, ఇతరుల గురించి చేయొద్దు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. ఈరోజు కూడా మరి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. కదా, ఇక్కడ ఆసాను గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఆస ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంట, యోధారాజు. ఈయన యోధారాజు అయినటువంటి ఆస. ఈ యొక్క ఆస ఎట్లాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంటే, మరి దేవుని దృష్టికి అనుకూలంగా కదా. 14వ అధ్యాయం 2వ వచనంలో ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా అంటే అర్థం ఏంటి? ఈరోజు మనం కూర్చోపో, తీసుకుపో, సరే నువ్వు వెళ్ళిపో. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా. అనుకూలంగా అంటే ఏంటి? ఈరోజు చర్చి రావాలా వద్దా? చర్చి మానేస్తున్నాం అనుకో, ఉదాహరణకి ఈరోజు పని ఉంది. ఈరోజు మరి మనం పనికి వెళ్తాం అనుకూలమా, చర్చికి రావటం అనుకూలమా? చెప్పండి. దేవుని దృష్టికి ఏది అనుకూలం? చర్చికి రావడం అనుకూలం. సరే, గృక్కుడికి జరుగుతుంది, మనం ఇంటికాడ ఉంటాం అనుకూలమా, గృక్కుడికి వెళ్తాం అనుకూలమా? చెప్పండి. కాబట్టి అంటే దేవుని దృష్టికి అనుకూలంగా నడిచిండంట కదా. కాబట్టి మన ఉదాహరణకి మనం టీవీ చూస్తున్నాం, టీవీలో వచ్చే సినిమాలో లేకపోతే సీరియల్లో చూస్తున్నాం. అది దేవుని దృష్టికి అనుకూలమా, ప్రతికూలమా? చెప్పండి. ప్రతికూలం కదా. కానీ బైబిల్లో చాలామంది దేవునికి ప్రతికూలంగా నడిచారు, కానీ ఈయనైతే అనుకూలంగా నడిచిండు అనమాట. అంటే ఏది చేయాలన్నా ఇది దేవునికి అనుకూలమా, ప్రతికూలమా? నువ్వు ఒకటి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు చేసే ఏ పని అయినా సరే, నేను చేసే పని ప్రతికూలంగా ఉందా, అనుకూలంగా ఉందా, అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వే పని చేసినా, నువ్వేం చేస్తున్నా సరే, ఈరోజు నేను ఈ పని చేస్తున్నా, లేదా అక్కడ దేవుని కార్యక్రమం ఏదో జరుగుతూ ఉంది, ఈరోజు నేను ఇక్కడ పని చేస్తున్నా, ఇది దేవుని చిత్తమా, లేకపోతే ఇది దేవునికి అనుకూలమా, ప్రతికూలమా? కాబట్టి మీరు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆశ ఆ రీతిగా నడిచినాడంట. ఎలాంటి జీవితాన్ని జీవించినాడంట? ప్రతికూలంగా కాదు, అనుకూలంగా నడిచినాడంట. దేవునికి ఏదైతే అనుకూలం, మనం కూడా అట్లా అనుకూలంగా నడుచుకోవాలి కదా. ఈరోజు ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఇది దేవునికి అనుకూలమా, ప్రతికూలం అనేది ఒక్క నిమిషం ఆలోచించాలి, ఆలోచించి చేయాలి. చాలాసార్లు అది చెయ్యం, మనం దాని పక్కన పెట్టేస్తాం. ప్రతికూలమైన పనులు ఎక్కువ చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతికూలమైన పనులు ఎక్కువ చేస్తూ ఉంటాం, కానీ ఆశ అలాంటి వాడు కాదు. అందుకని మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు మనం ప్రతికూలమైన పనులు చేస్తాం. ప్రతికూలం, దేవునికి ఇష్టం లేని కార్యం అది, ప్రతికూలమైంది. దేవుడు అది అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. అది ప్రతికూలమా, అనుకూలమా? ఇది నేను ఈ పని చేసేది, నేను చేసే విధానం, ఇది అనుకూలమైందా, ప్రతికూలమైంది? నువ్వు పరీక్షించుకుంటే చాలు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కదా. ఆశ అయితే అట్లా నడిచినాడంట, దేవునికి అనుకూలంగా నడిచినాడంట, అనుకూలంగా. రెండో విషయం ఏంటి? యథార్థమైన వాడిగా నడిచిందంట కదా. ఉందా మనంటే అలాంటి యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? యథార్థమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి మాట, యథార్థమైనటువంటి మన యొక్క ఆత్మీయ జీవితం, మనం ఎలాంటి యథార్థత కలిగి ఉన్నాం. కానీ ఆయన మాత్రం ఎట్లా ఉన్నాడంట? ఆశ యథార్థంగా నడిచినాడంట. ఎవరికి? దేవుని దృష్టికి. అందుకని బైబిల్లో ఏబు గురించి దేవుడు అంటాడు, చదవవసరం లేదండి, ఏబు యథార్థవంతుడు అంట కదా. కాబట్టి యథార్థంగా నడిచినాడు, మరణమగు వరకు యథార్థత నిడిచిపెట్టినంటాడు కదా. అలాంటి ఏబు గ్రంథం 27వ అధ్యాయంలో 5-6 వచనాలు చదవవసరం లేదు, కానీ మరణమగు వరకు యథార్థంగా నడిచినాడంట, మరణమగు వరకు కదా. కాబట్టి మరణమైనటువంటి వరకు కూడా యథార్థంగా నడిచినాడు. అంతేకాదు ఎఫెసీ 4:24లో నీతి అయిన యథార్థమైన భక్తి అన్నాడు. కాబట్టి యథార్థమైన మాట, యథార్థమైన భక్తి, యథార్థ హృదయము కదా. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో అవసరం. సామెతలు 15:8లో అన్నాడు, యథార్థవంతుల ప్రార్థన యెహోవా ఆలకించును అన్నాడు. యథార్థవంతుల గుడారం సామెతల 14:11లో యథార్థవంతుల యొక్క గుడారం ఏమైందంట? వర్ధిల్లుతుంది అన్నాడు కదా. యథార్థవంతులు 112వ కీర్తన 4వ వచనంలో యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందంట. యథార్థవంతులకు చాలా మేళ్ళు ఉన్నాయి కదా. 11వ కీర్తన 7వ వచనంలో యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారంట. దేవుడు అసలు మనిషిని పుట్టించినప్పుడే యథార్థవంతులుగానే పుట్టించిండంట. కాబట్టి యథార్థత, ఎలాంటి జీవితాన్ని కలిగి జీవించాడు? యథార్థంగా జీవించినాడంట, యథార్థంగా జీవించినాడంట. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆ రోజుల్లో విగ్రహారాధన, భయంకరమైనటువంటి విగ్రహారాధన. 3వ వచనంలో మరి ఆయన రాజు అయిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, అన్ని దేవతలను విగ్రహాలకు సంబంధించినటువంటి హేయమైనటువంటివన్నీ కూడా తీసివేశాడు. వాటన్నిటిని కూడా పారవేస్తూ వచ్చినాడు. వాటన్నిటిని అంటే 3వ వచనంలో ఏమి రాయబడిందంటే, అన్ని దేవతలను బలిపీఠంలోను పడగొట్టి ఉన్నత స్థలంలోను పాడు చేసి ప్రతిమలను
పగలగొట్టి దేవతా స్తంభంలో కొట్టివేసినాడంట కదా. దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా తీసివేస్తూ వచ్చినాడు. యూదా దేశంలో ఎక్కడ చూసినా సరే విగ్రహారాధన ఉంది. ఆ రోజుల్లో ఆయన రాజుకున్నటువంటి దినాల్లో ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది లేకుండా చేసినాడు. విగ్రహారాధనని మటిమై చేసినాడు అనమాట. తన తల్లే తనకు విరోధంగా విగ్రహారాధన చేస్తుంటే దాన్ని కూడా తీసివేశాడు. 15:16 చూడండి. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభం నిలిపినందున ఆమె యొక్క పట్టణపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పగలగొట్టి చిన్న బిమ్మలు చేసి కిత్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాను. అంటే ఆస ఏం చేస్తూ వచ్చినాడంటే 17 కూడా చూడండి. ఆస ఉన్నత స్థలంలోనూ ఇశ్రాయేల్ దేశంలో నుండి తీసివేయలేదు, కానీ అతడు బ్రతికిన కాలమంతయు అతని హృదయము ఎట్లుందంట, యథార్థంగా ఉందన్నమాట. అంటే దేశంలో ఉన్న విగ్రహాలన్నీ తీసేయలేకపోయాడు, కానీ కొంతవరకు తీసినాడు, కొంతవరకు దేవునికి ఇష్టమైన పని చేశాడు అనమాట. విగ్రహాలు తీసివేశాడు. కాబట్టి మూడో విషయం ఏంటంటే విగ్రహాలు తీసివేశాడు. నాలుగో విషయం ఏంటంటే 4వ చూడండి. 4వ అంటే మన 4వ ఏముందంటే యెహోవాను ఆశ్రయిస్తూ వచ్చినాడంట. ఎవరిని ఆశ్రయించినాడు? దేవుని ఆశ్రయించాడు. అందుకే దేవుడు తనకు నెమ్మది ఇచ్చినాడు. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే నెమ్మది నెమ్మది అని 3 సందర్భాల్లో ఉంది. 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం మొదటి వచ్చిన చివరి లైన్లో ఇతని దినముల్లో దేశం 10 సంవత్సరములు ఏమైందంట, నెమ్మది పొందిందంట. 10 సంవత్సరాలు నెమ్మది ఉందంట. 5వ చివరి లైన్లో అతను ఏడుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. 6వ కూడా 6వ చూడండి. యుద్ధం లేక పౌడు చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. 7వ అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నెమ్మది నెమ్మది అని రాస్తూ వచ్చినాడు అనమాట. దేశంలో నెమ్మది కలిగింది. కారణం ఏంటంటే దేవుని ఆశ్రయించాడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి నెమ్మది ఉంటుంది అనమాట. వారి కుటుంబంలో నెమ్మది ఉంటుంది. దేవుని పూర్తిగా ఆశ్రయించాలి. 7వ చూడండి. 7వ అతడు యూదా వారికి ఎలాగ ప్రకటన చేసాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి నెమ్మది అనగానే ఆశీర్వాదం, దీవెన. నెమ్మది ఎప్పుడైతే ఇచ్చినాడో ప్రాకారాలు కట్టినాడు. ఎప్పుడైతే మనకు నెమ్మది ఉంటుందో ప్రాకారాలు కడతాం, పని జరుగుతుంది అనమాట. మంచి ఇల్లు కట్టుకోవాలంటే, ఒక బిల్డింగ్ కొనుక్కోవాలంటే, లేకపోతే ఒక స్థలం కొనుక్కోవాలంటే, దాంట్లో ఇల్లు కట్టాలంటే నెమ్మది ఉంటేనే కడతాం అనమాట. నెమ్మది లేకపోతే బిల్డింగ్ అమ్ముకోవడం తప్ప కట్టేది ఉండదు. ఎప్పుడైతే నెమ్మది ఉంటేనే కట్టగలుగుతాం. నెమ్మది లేకపోతే కట్టలేం. కడుతున్నామంటే కొంచెం నెమ్మది ఉందని అర్థం. నెమ్మది ఉన్న దినాల్లో ఏదైనా మనం చేయొచ్చు. నెమ్మది ఉంటేనే కట్టగలం. నెమ్మది లేకపోతే ఒక్క పని కూడా ఇటు పని అటు వేయలేం మనం కదా. కాబట్టి ఆశ యొక్క దినాల్లో నెమ్మది ఉంది. కారణం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించినాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు, దేవుణ్ణి ఆశ్రయించి ఆ రీతిగా జీవిస్తూ వచ్చినాడు కదా. అంతేకాదు 4వ వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించి ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమించినాడు. ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకుని దేవుని వాక్యాన్ని అనేక మందికి తెలియచేస్తూ వచ్చినాడు. మీరు ఈ రీతిగా ఉండాలి, మీరు ఈ రీతిగా ఉండాలని. ఎవరు కూడా మీరు జాగ్రత్తగా వినండి, మీరు ధర్మశాస్త్రాన్ని తప్పిపోకూడదు. ఎవరైనా సరే ధర్మశాస్త్రాన్ని తప్పిపోయినట్లయితే మీ అందరికి కూడా మరణశిక్ష విధిస్తానని చెప్పినాడు కదా. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమించినవాడు, ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమించాడు అనమాట కదా. ఒకటి అనుకూలంగా నడిచినాడు, రెండోది యథార్థంగా, మూడోది విగ్రహాలు తీసివేస్తూ వచ్చినాడు, తర్వాత దేవుని ఆశ్రయిస్తూ వచ్చినాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించినాడు. 14వ అధ్యాయం 4వ తర్వాత ఆ రోజుగా మనం చూస్తే 14వ అధ్యాయం 11వ ఎంతో విశ్వాసంతో చూడండి. చదువుకుందాం. 11వ
అందరం కలిసి చదువుకుందాం. 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకును నీకన్నా ఎవరునూ లేరు. మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామను బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపై చేయముందనీయకమని చెప్పి ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన పరుడు అంటే ఎంతో ప్రార్థన పరుడు అనమాట. ఇలాంటి ప్రార్థన జీవితాన్ని తను కలిగి జీవిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే విశ్వాసం. చాలా విశ్వాసంతో ఉన్నాడు. ఎంత విశ్వాసంతో జీవిస్తూ వచ్చినాడంటే అంత విశ్వాసంతో జీవిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆసా సైన్యము చాలా తక్కువ. ఆసా సైన్యము చాలా తక్కువ. 8వ వచనం చూడండి, 14:8. ఆ కాలమున డాలను ఈటెలను పట్టుకును 3 లక్షల మంది యోధావారును కేడెములు ధరించి వీలు చేయి 2,80,000 మంది బెన్యామీలను కూడిన సైన్యము ఆశాకుండిను. వీరందరూ పరాక్రమశాలయుడు. ఎంతమంది ఆశాకి ఉన్నారు? ఎంతమంది అంట? చూడండి, చదువుకుందాం. 8వ వచనంలో ఇక్కడ ఏం రాయబడితే వచ్చిందంటే, మరి ఆ కాలమున డాలును ఈటలను పట్టుకుని 3 లక్షల మంది యోధావారు ఉన్నారంట. కేడెములు ధరించి విల్లు చెయ్యు 2,80,000 మంది బెన్యామీలు ఉన్నారు. అంటే 5,80,000 మంది ఉన్నారు. 5,80,000 మంది ఉన్నారు. 5,85,000 మంది, 5,80,000 మంది ఉన్నారు తనకు సైన్యం. మరి ఒకరోజు యుద్ధం వచ్చింది. చూడండి, 9వ వచనంలో కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా ఆశ అతను ఎదుర్కొని. ఇప్పుడు ఆ యొక్క కూషీయుడైనటువంటి జరాహ్ అనేటువంటి వాడు ఏం చేస్తూ వచ్చినాడంటే 1,000 మంది సైన్యం తీసుకొచ్చాడంట. 1,000 అంటే ఎంత? 10 లక్షలు. ఆశకి ఎన్ని లక్షలు ఉండారు? 5,80,000 మంది. మరి అవకాడ కూషీయుడైనటువంటి జరాహ్ అనేటువంటి వాడు ఎంతమందిని తీసుకుని వచ్చినాడు అంటే 1,000 మందిని, 1,00,000 మందిని, 10 లక్షల మందిని తీసుకుని వచ్చినాడు. అంటే ఇప్పుడు ఆశ మెజారిటీయా మైనారిటీయా? ఏమ్మా? మైనారిటీ. ఎవరు గెలుస్తారు? శరీరాన్ని బట్టి చూస్తే 10 లక్షలు ఉన్నవాళ్ళు గెలుస్తారా? 5 లక్షలు ఉన్నవాళ్ళు గెలుస్తారా? 10 లక్షలు ఉన్నవాళ్ళు గెలుస్తారు. మళ్ళీ 10 లక్షలు ఉన్న వాళ్ళకి ఏమున్నాయి? 9వ వచనంలో 300 యుద్ధ రథములు ఉన్నాయన్నమాట. 300 యుద్ధ రథములు ఉన్నాయన్నమాట. ఆశాకి యుద్ధ రథములు లేవు. 10 లక్షల మంది ఉన్నారు. తర్వాత 3,000 యుద్ధ రథములు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనమైతే ఏం చేస్తాం? చాలా మనం ఎదుర్కోలేము. మన సైన్యం చూస్తే తక్కువ. తర్వాత మనకు ఎటువంటి ఆయుధాలు లేవు. వచ్చే వాళ్ళకి సైన్యం ఎక్కువ, తర్వాత ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి యుద్ధ రథములు ఉన్నాయి. 300 రథములు కూర్చుకుని బయలుదేరి వచ్చిందంట. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనమైతే ఏం చేస్తాం? ఇక మన వల్ల కాదు, అయిపోయింది ఇక అనుకుంటాం. ఆశ అయితే ఏం చేశాడంటే విశ్వాసంతో ప్రార్థన చేశాడు. 11వ వచనంలో 14వ అధ్యాయం 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామను బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నామని, యెహోవా నీవే మా దేవుడు అని నరమాత్రులు నీపై జయముందనికమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థించిండంట, దేవా నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, కాబట్టి నాకున్నటువంటి బలం చాలా తక్కువ, నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఎంత విశ్వాసం ఉందో చూడండి. మనకు యుద్ధ రథములు లేవు, మనకు అంత సైనికులు కూడా లేరు. సైనికులు తక్కువ, యుద్ధ రథములు తక్కువ. మరి అలాంటి సమయంలో తను చేసింది ఏంటంటే ప్రార్థన చేశాడు. దేవా నువ్వు గొప్పవాడు, కాబట్టి మాకేమాత్రం కూడా మాకు శక్తి లేదు కదా. విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు
నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమొందకనిమని ప్రార్థన చేశాడు. అయ్యా, వస్తున్నటువంటి వారు నరమాతృలు. వారు నీ పైన, వాళ్ళు చేసేది మాతో కాదు యుద్ధం, వారు మీతో యుద్ధం చేస్తున్నారు. నరమాతృలను మీ పైన జయమొందనీయకమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చినాడో దేవుడు వారికి గొప్ప విజయాన్ని కలగజేశాడు కదా. వారికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడైతే ప్రార్థన చేయటం ఆగిపోయిందో, మరి 12వ వచనంలో చూస్తున్నట్లయితే, యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుట యోదావారి ఎదుటను నిలవనీక వారిని మొత్తినందున వారి పారిపోయి, ఆశయు అతనితోనున్న వారును గెరారు వరకు వారిని తరమగా కూషీలు మరలా పత్తులు తీర్చలేక యెహోవా భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయిరి. యోదావారి విశేషమైన కొలసము పట్టుకునిది. కాబట్టి వాళ్ళకి నెమ్మది వచ్చింది, దేవుని భయం వచ్చింది. ఆ ప్రాంతాలందరికీ ఎంతో గొప్ప గొప్ప విజయాలు పొందుకుంటూ వచ్చినాడు. ఇలాంటి జీవితాన్ని ఆశ కలిగి ఉంటూ వచ్చినాడు కదా. ఆశ జీవితంలో నెమ్మది ఉంది. మరలా అప్పుడప్పుడు ఏమవుతుంది, పోరాటాలు వస్తున్నాయి అన్నమాట. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు నెమ్మది ఉంటుంది, మరలా క్షణంగా ఏమొస్తాయి, పోరాటాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటిలో నిలబడాలి. 7వ వచనంలో ఏముంది చూడండి, 15:7 కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలము. కాబట్టి ఆ ధైర్యం వహించాలి. వచ్చే సమస్యల్లో ధైర్యం వహించాలి. ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఈ సంవత్సరం ఎవరికన్నా వచ్చింది ఈ వాగ్దానము? ఏమ్మా, ఈ సంవత్సరం ఎవరికన్నా వచ్చింది ఈ వాగ్దానం? వస్తుంది కొంతమందికి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిందో రాలేదు. వచ్చే చేసి చూపించండి. మీ కార్యము ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. వచ్చింది ఎవరికన్నా? కొన్ని సందర్భాల్లో వస్తుంది అనమాట. నాకు వచ్చింది, అందుకే చెప్తున్నా. కాబట్టి దేవుడు అట్లాంటి కృపనిస్తాడు కదా. మనకు వచ్చే ప్రతి కష్టంలో మనము ధైర్యం వహించాలి. ధైర్యం వహిస్తే కార్యం ఏమవుద్ది, సఫలమవుద్ది. కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తాయి, కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి కదా. ఎన్నో రకాలైన పరిస్థితులు వస్తాయి మన జీవితాల్లో, మీ జీవితాల్లోకి వస్తాయి అవి. అయితే ధైర్యం వహించాలి. ఆశ వలె మరి భక్తి కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి, విశ్వాసంతో ప్రార్థన చేశాడు ఆశ కదా. ఇప్పుడు ఆశ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకుంటున్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, దేవుని ఆధారం చేసుకున్నాడు. అయ్యా నిన్నే నమ్ముకుని ఉన్నాను అంటున్నాడు కదా. ఆశ చాలా గొప్ప ప్రార్థనపరుడు. ఎప్పుడైతే ఆశ ప్రార్థన చేస్తూ వచ్చినాడో దేవుడు గొప్ప విజయాన్ని కలగజేస్తున్నాడు, గొప్ప విజయాన్ని కలగజేస్తూ వచ్చినాడు. ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత మరలా ఆశ మీదకి మరొక యుద్ధం వస్తుంది. 15వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాని ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించును. ఆశ, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షవారైన యెడల ఆయన మీ పక్షమునుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమైన. మీరు ఆయన్ని విసర్జించిన యెడల ఆయన మిమ్మల్ని విసర్జించును. కాబట్టి మరి యుద్ధం వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది. అయితే మీరు ఆయన తట్టు తిరగండి, మీరు ఆయన పక్షం వారై ఉండండి అని చెప్పి దైవజనం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి అతను వచ్చి, అజర్యా వచ్చి, దేవుని ఆత్మ కలిగి అజర్యా వచ్చి వారికి ప్రకటన చేస్తూ వచ్చినాడు. మీరందరూ దేవుని తట్టు తిరగండి, కష్టాల్లో బాధల్లో దేవుని తట్టు తిరగండి, దేవుని యొద్ద విచారం చేయండి. 2వ వచనంలో ఆశ, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. కాబట్టి మరి మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. మీరు ఆయన్ని విసర్జిస్తే ఆయన కూడా మిమ్మలను విసర్జిస్తాడు కదా. ఆ ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దాన్ని నమ్మి విశ్వసించి ఆ ముందుకు వెళ్ళిపోతూ వచ్చినటువంటి ఆ యుద్ధాలన్నింటిని కూడా, ఆశ అన్నింటిని కూడా ఎదుర్కొంటూ వచ్చినాడు. ప్రతి దాంట్లో కూడా దేవుడు అతనికి జయం కలగజేస్తూ వచ్చాడు. ప్రతి దాంట్లో కూడా జయము కలగజేస్తూ వచ్చాడు. 3వ వచనం చూడండి, 15:3. నిజమైన దేవుడైనను
ఉపదేశం చేయి యాజకులైన ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. ఇది ప్రవచనం, ఇది రానున్న దినాల్లో చెప్పేటువంటి ప్రవచనం. దేవుని వాక్యం రాయబడింది, నిజమైన దేవుడైనను ఉపదేశం చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైనను ఇశ్రాయేలులకు ఉండదంట. మన జీవితాలు కూడా ఒక దినం రాబోతుంది, ఆ రోజుల్లో ఒక దినం రాబోతుంది, పాస్టర్లు ఉండరు, చర్చిలు ఉండరు, బైబిల్ ఉండదు. ఇప్పుడు మనకేం తెలియట్లేదు. ఇప్పుడు నిజంగా అది దేవుని యొక్క తొందరలో అది నెరవేర్చబడుతుంది అనమాట. ఇటువరకులాగా సేవకులు ఉండలేదు. ఎక్కడ చూసి ఇటువరకు తరిపీదులో భక్ష్యంగంకులు ఉన్న దినాల్లో బోల్డు మంది సేవకులు తరిపీది కొరకు మరి 150 మంది ఉండేవాళ్ళు అంట. తరిపీది ఉన్నవాళ్ళే 150 మంది తరిపీది చేస్తున్న పాస్టర్లు ఉండేవాళ్ళు అంట, సేవకులు. ఇప్పుడు అంతా కలిపి ఎబ్రోన్లో చూస్తే 2-3 కంటే ఎక్కువ కనపడరు. కారణం ఏంటంటే సేవకులు అనే వాళ్ళు ఏమైపోతున్నారంటే తక్కువైపోతున్నారు. రాను రాను సేవకులు ఉండరు, బైబిల్ ఉండదు. నేను కరీంనగర్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది అన్నారు, ఈయన ఇంక వెళ్ళడా, 12 సంవత్సరాలు ఉన్నాడు, వెళ్ళడా అన్నారు అనమాట. నేను ఇటు వచ్చేసిన వాళ్ళకి సేవకు నిలువేంటి తెలిసింది. ఎందుకంటే ఇప్పటికి 5 నెలలు అవుతుంది, ఇంతవరకు సేవకుడు ఇంతవరకు దొరకలేదు వాళ్ళకి సేవకుడు. కాబట్టి రానున్న దినాల్లో కూడా దేవుని వాక్యం ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది, నిజమైన దేవుడైనను ఉపదేశం చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోద్దంట కదా. దొరకదు అండి, దేవుని వాక్యం దొరకదు. చెప్పేవాళ్ళు ఉండరు, దేవుని మందిరాలు ఉండవు. ఎక్కడ చూసినా మరి ఎక్కువైపోతుంది కదా. మొన్న ఎంతోమంది ఆ యొక్క హిందువులు ఏం చేస్తున్నారంటే లక్షల్లో వచ్చినారన్నమాట. విజయవాడలో వచ్చి వాళ్ళు పెద్ద సభ ఏర్పాటు చేస్తూ వచ్చినారు. కారణం ఏంటంటే మనందరం కూడా హిందువులు ఒక కలిసి కట్టుగా ఉండాలి. ఎక్కడ కూడా మరి మన దేశంలో ఇంకోటి ఏది కూడా ప్రకటింపడానికి వీలు లేదని చెప్తున్నారు కదా. కాబట్టి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని సద్వినియోగపరచుకోవాలి. సేవకులు లేకపోతే మీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నేననే కాదు, ఆ సేవకులు లేకపోతే సేవకులు లేని సంఘాల్లోకి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు సేవకులు లేకపోతే ఆ పరిస్థితి ఎలాంటిది అనేది. కాబట్టి దాన్ని ఉన్నప్పుడు మనం వినాలి, దాన్ని శ్రద్ధగా విని దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నిజమైన దేవుడైనను ఉపదేశం చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోద్దంట. అది ఎంత భయంకరమైన పరిస్థితి. మనకు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు, మన కొరకు మొరపెట్టేవాళ్ళు ఉండరు. ఉన్నప్పుడు మనం అనుసరించి నడుచుకోవాలి. ఉన్నప్పుడు దాన్ని మనం విని నేర్చుకునే వారంగా ఉండాలి. దానికి ఆ రీతిగా మనం లోబడే వారంగా ఉండాలి కదా. ఆశ యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆశ ఈ రీతిగా అనుసరించి నడుచుకుంటూ వచ్చినాడు. అన్ని రకాల కూడా ఆశ ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినాడు. మరి తన యొక్క జీవిత దినములన్నింటిలో కూడా ఆశ ఏం చేస్తూ వచ్చినాడంట. చూడండి 15వ అధ్యాయము 19వ వచనం. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 35వ సంవత్సరం వరకు కూడా యుద్ధములు జరగలేదంట. ఆశ యొక్క జీవిత పర్యంతం చూసినట్లయితే 35 సంవత్సరాల వరకు యుద్ధం జరగలే. మరలా ఏమైంది, 16వ అధ్యాయం 1వ వచనం. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేల్ రాజు అయిన బయోషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజు అయిన ఆశ యొద్దకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా. అంటే ఇప్పుడు మరలా ఏమైంది, మరలా శత్రువు వచ్చినాడు. కొన్నిసార్లు నెమ్మది దొరుకుతుంది, కొన్నిసార్లు మరలా శోధన వచ్చేస్తుంది. ఇప్పుడు బయోషా అనేటువంటి వాడు ఏం చేశాడంటే మరలా దండెత్తి యోధావారి మీదకి వచ్చినాడు. యోధావారి మీదకి వచ్చేసి ఆ యొక్క యోధా పట్టణం నుండి మరి ఆ యొక్క తన వైపుకి వెళ్ళకోకుండా సరిహద్దు కట్టేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆశ ఇంకా మొత్తం 3 అధ్యాయాలు ఉంటాడు. 14వ అధ్యాయము, 15వ అధ్యాయం, 16 అధ్యాయాల్లో ఆశ ఉంటాడు. మొదటి 2 అధ్యాయాల్లో ఎట్లా ఉన్నాడు? మొదటి 2 అధ్యాయాలు అంటే అనుకూలంగా ఉన్నాడు. 14వ అధ్యాయం 2వ వచనం. మొదట్లో ఎట్లున్నాడంటే యథార్థంగా ఉన్నాడు. 14వ అధ్యాయం 2వ వచనం. మొదట్లో ఎట్లున్నాడంటే 14వ అధ్యాయం 3వ వచనంలో విగ్రహాలన్నీ తీసేశాడు. అలాగే 4వది దేవుని ఆశ్రయించాడు. 14వ అధ్యాయం 4వ వచనంలో 7వ వచనంలో చూసినట్లయితే దేవుని ఎంతగానో ఆశ్రయిస్తూ వచ్చినాడు. 5వ విషయాన్ని చూసినట్లయితే 14వ అధ్యాయము
4వ వచనంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని మీరు కూడా గైకొనండి అని చెప్పినాడు. 6వది ఏంటంటే విశ్వాసం గలవాడై ఉన్నాడు. చాలా విశ్వాసంతో ప్రార్థన చేశాడు 14 అధ్యాయం 11వ వచనంలో. అలాగే 14 అధ్యాయం 11వ వచనంలో చాలా ప్రార్థనపరుడు. అయితే దేవుని మీదనే నమ్మకం పెట్టుకున్నాడు, దేవుని వైపే చూసినాడు. అయితే 16 అధ్యాయానికి వచ్చేసరికి 36 సంవత్సరాలు బాగానే ఉన్నాడు ఆత్మీయ జీవితంలో. 16 అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆశ ఏం చేస్తూ వచ్చినాడంటే తన విశ్వాసాన్ని కోల్పోతూ వచ్చినాడు. బయోష అనేటువంటి వ్యక్తి తన మీదకి వచ్చినప్పుడు ఆశ ఏం చేస్తాడంటే అప్పుడు బాగా డబ్బు సంపాదించేశాడు, ఎక్కడ చూసినా ఆస్తి బాగుంది. ఎవడైనా సరే ఎదిగినాక ఏం చేస్తారు? ఎదిగిన తర్వాత భక్తి పోతుంది, ఆత్మీయత పోతుంది, అన్నీ పోతాయి కదా. ఆశ యొక్క జీవితంలో కూడా కొంచెం ఆశని దేవుడు ఆశీర్వదించేసరికి ఆశ ఏం చేశాడంటే ఈసారి ప్రార్థన చేయలే. చాలా అది అందరూ ఉండరు, కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే కొంచెం దేవుడు ఆశీర్వదించి డబ్బు ఇచ్చినాడు అనుకోండి, ఇక ప్రార్థన ఉండదు, మందిరం ఉండదు. ఏం చేశాడు ఆశ? ఈసారి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలే. వేరే వాళ్ళకి ఏం చేశాడంటే ఆ దేవుని యొక్క మందిరంలో చాలా ధనం ఉందన్నమాట. దేవుని యొక్క మందిరంలో ధనం ఉంటే ఈ ధనం అంతటిని తీసుకుని వెళ్ళి ఏం చేస్తూ వచ్చినాడు? ఆ వచ్చినటువంటి వాడికి ఇచ్చినాడు, బెన్హేదాతుకి ఇచ్చినాడు. చూడండి, చదువుకుందాం. 16 అధ్యాయము 2వ వచనం చదవండి. 16:2. ఆశ యెహోవా మందిరం నందును రాజనగర్ నందున్న బక్సములోని వెండి బంగారంలోను తీసి దమస్కులో నివాసం చేసి సిరియా రాజుకు బెన్హేదాతునకు దూతల ద్వారా పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండిని బంగారం నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజు అయిన బయోష నన్ను విడిచి అవకాలకు పోనట్లు నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగం చేయమని వర్తమానం పంపాను. బెన్హేదాతు రాజైన ఆస మాట అంగీకరించి తన సైన్యమును అధిపతులను ఇశ్రాయేల్ వారి మీదకి పంపగా వీరు ఈమోను దానును నఫ్తాలి ప్రదేశములందును చేరిన పట్టణములను కొట్లను కొల్లగొట్టింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బయోష మీదకి ఇప్పుడు బయోష వచ్చినాడు. ఆయన మీదకి ఏం చేశాడంటే ఈసారి రౌడీలు మాట్లాడుకున్నాడు. డబ్బులు ఉన్నాయి కదా, అవి ఎక్కడి దేవుని మందిరంలో. చాలాసార్లు మనం దేవుని మందిరంలో మన ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటాం అనమాట. వాటికి వాడికని నీ జేబులో ఏమైనా ఇస్తున్నావో వాడండి అంటారు అనమాట. కాబట్టి తీసిన అన్నీ తీసుకుని వెళ్ళి ఏం చేశాడంటే, రాజు కదా, దేవుని మందిరంలో ఉండి కొంత రాజ్యాధికారం రాజుగా ఉన్నాడు, తనకున్నటువంటి డబ్బు దేవుని మందిరంలో ఉన్నాయి అన్నీ తీసుకుని వెళ్ళి ఆ రౌడీకి ఇచ్చేస్తే దేవుడు చూసినాడు. ఒకప్పుడు ఆశ ఎట్లున్నాడు, ఒకప్పుడు ప్రార్థన చేశాడు, ఇప్పుడు ఏమైపోయినాడు ఆశ? ఇప్పుడు డబ్బులతో జరిపించేస్తున్నాడు. ఇక డబ్బు ఉంటే చాలనుకుంటున్నాడు. అంటే ఈ డబ్బు ఎప్పుడైతే పెరిగిందో దేవుని ఇచ్చిపెట్టేశాడు. విశ్వాసాన్ని కోల్పోయినాడు, యథార్థతను కోల్పోయాడు, భక్తి కోల్పోయినాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవటం మానేసినాడు, దైవ సేవకుల మాట వినటం మానేసినాడు. రోజులు గడిచిన కొద్దీ ఏం చేస్తూ వచ్చినాడంటే ఇంకంతా లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దేవుడు చూస్తూ వచ్చినాడు. 16 అధ్యాయం 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆస యొద్దకు వచ్చి అతనితో ఎలాగ ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయాను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను కూషీలు లూబీలను గొప్ప దండెత్తి వచ్చింది కదా. అయినను నువ్వు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ప్రవర్తన పంపించాడు అనమాట. దీర్ఘదర్శి అయిన హనాని వచ్చి ఆశాతో మాట్లాడుతున్నాడు. ఆశ, ఒకప్పుడు నువ్వేం చేసావయా? యుద్ధం వచ్చినప్పుడు కూషీలు లూబీలు వచ్చినారు నీ మీదకి, గొప్ప సైన్యం వచ్చినారు, యుద్ధాయుధములతో వచ్చినారు. నువ్వు ఇప్పుడు ఒక బయోషాన్ని ఎదుర్కోలేకపోతున్నావేంటి? ఒకప్పుడు నువ్వేం చేసావు? నువ్వు ఎంత బలం కలిగి ఉన్నావు, ఎంత ప్రార్థన చేసావు, ఎంత భక్తి కలిగి ఉన్నావు. నీ భక్తి ఏమైపోయింది? ఒకప్పుడు నీ జీవితం ఎలాంటిది? ఒకప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇప్పుడు నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావు? సిరియా దేశపు రాజు నమ్ముకుంటున్నాడంట. ఒకప్పుడు ఎవరు నమ్ముకున్నాడు?
దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇప్పుడు ఎవరిని నమ్ముకుంటున్నాడు? నువ్వు సిరియా దేశపు రాజుని నమ్ముకుంటున్నావు. ఒకప్పుడు నువ్వేం చేసావంటే దేవుణ్ణి నమ్ముకున్నావు. దేవా నీవే నాకు దిక్కు అన్నావు. ఇప్పుడు ఎవరు నమ్ముకుంటున్నావు? ఇప్పుడు నువ్వు సిరియా రాజుని నమ్ముకుంటున్నావు. ఒకప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు కూషీల్ని లూబీల్ని నీకు అప్పగించినదా? వాళ్ళు యుద్ధం చేయడానికి నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చినావు, దేవుని మీద విశ్వాసంతో వచ్చావు, దేవుని దగ్గర భక్తి కలిగి దేవుని అడిగినావు, దేవుని మీద విశ్వాసం కలిగి నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరగలేదా? దేవుడు ఆ శత్రువులు నీ చేతికి అప్పగించలేదా? నువ్వు ఈసారి ఈ పని ఎందుకు చేసావు? నువ్వు దేవుని మందిరంలో ఉన్న డబ్బు అంతా తీసుకుని వెళ్ళిపోయావు, రాజ్యంలో ఉన్న డబ్బు అంతా తీసుకుని వెళ్ళి వాడెవడికో నమ్ముకుని ఇచ్చినావు. వాడు ఏం చేశాడు? తప్పించుకుని పోయినాడంట. వాడు మోసం చేసిండంట. సిరియా రాజు 7వ వచనంలో సిరియా రాజు యొక్క సైన్యం నీ వశం నుండి తప్పించుకుపోయాడు. వాడు తీసుకున్నాడు, మోసం చేసిండంట కదా. కాబట్టి దేవుడు ప్రవక్త ద్వారా పంపించి తనతో మాట్లాడుతూ వచ్చి అయితే నువ్వు ఒకప్పుడు ఎట్లా ఉన్నావు? యథార్థత కలిగి ఉన్నావు. ఇప్పుడు ఏమైపోయినావు? చూడండి 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది. ఈ విషయమందు నువ్వు మరతి తప్పి ప్రవర్తించేది కనుక ఇది మొదలుకుని నీకు యుద్ధములే కలుగు కదా. ఎప్పుడేమన్నాడంటే ఒకప్పుడు నువ్వేం చేసావంటే యథార్థంగా జీవించావు. దేవుడు కూడా తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. అయితే ఈ విషయమందు నువ్వు మరతి తప్పి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకుని నీకు యుద్ధములే కలుగును అన్నాడు. ఒకప్పుడు దైవ సేవకులు చెప్తుంటే వాళ్ళకు లోబడ్డాడు. 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, 15 మొదటి వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఎలాగ ప్రకటించను. ఆస, యూదావారులారా, బెన్యామీన్లారా, మీరందరూ నా మాట వినండి. అంటే ఇక్కడ మనం చూస్తే ఆ ప్రవర్తన చెప్తే మీరందరూ నా మాట వినండి అంటే విన్నాడు. మొదట్లో ఎట్లున్నాడు? సేవకులతో పాటు తిరిగాడు ఉత్సాహంగా, సేవకులు ఏది చెప్తే అది చేశాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సేవకుల మీదే ఎదురు తిరుగుతున్నాడు, సేవకులనే త్రోసి వేస్తున్నాడంట. చూడండి 16:10. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపించి రౌద్రం చూపి అతని బందీగృహంలో పడవేసెను. ఇదిగాక ఆ సమయమందే ఆశ జనుల్లో కొందరిని బాధపరిచాను. ఇక్కడ మనం చూసినట్లయితే అంతకితం సేవకులు అంటే గౌరవం ఉండేది, మర్యాద ఉండేది అనమాట. వాళ్ళు ఏది ఆజ్ఞాపిస్తే అదే చేశాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సేవకుని ఏం చేశాడంట? బందీగృహంలో వేసాడంట. నువ్వు వచ్చి నాకు చెప్తావా? నువ్వు నాకు చెప్పేవాడు అయ్యావా అని చెప్పి బందీగృహంలో వేసినాడంట. తర్వాత ఆ జనులను కూడా అనేక మంది ఏం చేస్తూ వచ్చినాడంట అండి? బాధపరుస్తూ వచ్చినాడంట కదా. చాలామంది ఆ రీతిగా ఉంటారు. ఒకప్పుడు భక్తి జీవితము ఇప్పుడున్నటువంటి భక్తి జీవితానికి చాలా తేడా ఉంటుంది అనమాట. ఒకప్పుడు ఎట్లా ఉంటాము? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో చదవవసరం లేదు, కానీ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు అన్నాడు. నువ్వు మొట్టమొదటి ఎంత భక్తిగా ఉన్నావు అది కాదు, కానీ కార్య ఆరంభంకి వచ్చేసరికి నువ్వు ఎంత భక్తిగా ఉండాలి కదా. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు అంటాడు కదా. కాబట్టి ఆశ ఏం చేశాడు? మొదట్లో ఎట్లున్నాడు? ఆశ చాలా ఉద్యోగంగా ఉన్నాడు. అంటే ఈరోజు నూతనంగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఈ మధ్య కాలంలో 2-3 సంవత్సరాల నుంచి, లేకపోతే ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, ఈ ఉద్యోగం అనేది తుదమట్టుకు మన జీవితాల్లో ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. తుదమట్టుకు అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి కదా. అందుకనే పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారు అంటాడు. అంటే ఒకప్పుడు దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇటువరకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నాం. ఇటువరకు కొబ్బరి నూనె ఇచ్చి ప్రార్థన చేయమని ఆ కొబ్బరి నూనె రాసుకుంటే స్వస్థత కలిగేది. ఇప్పుడు మనకు కొబ్బరి నూనె ఇచ్చినా తగ్గట్లా. ఏంటంటే మన విశ్వాసాన్ని కోల్పోతున్నాం. ఆ రోజుల్లో అన్న ప్రార్థన చేయండి, ఏది రక్షింపబడిన కొత్తలో అన్న ప్రార్థన చేయండి అనగానే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే తగ్గిపోయేది. వాళ్ళు హాస్పిటల్ కూడా వెళ్ళరు రక్షింపబడిన కొత్తలో. తర్వాత ఏం చేస్తారంటే రాను రాను ఆత్మీయంగా ఎదిగిన కొద్దీ విశ్వాసాన్ని కోల్పోతాం, భక్తి జీవితాన్ని కోల్పోతాం. కాబట్టి ఆ విశ్వాసం అనేది కోల్పోతాం, తర్వాత భక్తి అనేది కోల్పోతాం.
ఒకప్పుడు ఏం చేశాడు ఆయన? 15 అధ్యాయం 13 వచనం చదవండి. 15-13. పిల్లలనేమి, పెద్దలనేమి, పురుషులేమి, స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధింతునని నిష్కర్యము చేసిరి. ఒకప్పుడు ఏం చేశాడంటే పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ అందరూ దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎవరైనా ప్రార్థన జీవితం లేకపోతే వారికి మరణశిక్ష అని చెప్పి ఆ రోజుల్లో చట్టం తీసుకొచ్చాడు ఆస. ఈ రోజుల్లో ఆస ప్రార్థన చేయట్లేదు. ఆస ఏం చేశాడంట? ప్రార్థన చేయట్లేదంట. ఆస ప్రార్థన చేయట్లేదు. చూడండి 12వ వచనం, 16 అధ్యాయం 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుండి పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకున్నాడు. ఆస ఎలాంటి వాడు అయిపోయాడు చూడండి. ఒకప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయట్లేదు. కానీ ఎవరిని పట్టుకున్నాడంట? వైద్యులను పట్టుకున్నాడంట. ఒకప్పుడు ఎట్లున్నాడు? కొంచెం చిన్న విషయాల్లోనే లేకపోతే పెద్ద విషయాల్లో కానీ ప్రతి విషయంలో ఎంతో ఆత్మీయంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయినాడు? ఇప్పుడు ఎవరు వంపినా వంచే స్థితిలో లేడనమాట. కారణం ఏంటంటే అంత మొండిఘాటం అయిపోయినాడు. అలాంటి జీవితాన్ని ఒకవేళ నిలబడి నేనైనా సరే, నువ్వైనా సరే, ఆ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఒకవేళ దేవుడు మనకి ఇస్తున్నటువంటి చివరి గడియేమో, మరణానికి మర్యాద లేదు, చిన్న పెద్ద అనే భేదం లేదు. మన 31st రోజున మా బాబాయ్ గారు అబ్బాయి 22 సంవత్సరాలు ఉంటాయి అంతే, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. చిన్నపిల్లడికి హార్ట్ అటాక్ ఏంటి? చూడండి, మరణం అనేది దానికి మర్యాద లేదు. మనం ఈ స్థితిలో ఏ స్థితిలో ఉంటున్నామో, మనం దేవునికి ప్రతికూలంగా నడుస్తున్నామా, అనుకూలంగా నడుస్తున్నామా? మొదట అనుకూలంగా నడిచిందంట, ఇప్పుడు ప్రతికూలంగా నడుస్తున్నాడు. మొదట ప్రార్థన చేశాడు, ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. మొదట సేవకులు ఏది చెప్తే అది చేశాడు, ఇప్పుడు సేవకులు చెప్పిన మాట వినటంలా. చాలామంది అయితే దేవుడు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చాడు అనుకోండి, అందరు కాదు, కొంతమందికి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, ఆ ఉద్యోగాలను బట్టి మందిరానికి రారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎవరితో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు. కానీ దెబ్బ పడుతుంది ఒక దినాన. కాబట్టి దాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని వినాలి. అందుకని బైబిల్లో రాయబడింది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అంటాడు, ప్రకటన 2:4, అయినను మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు మొదలుతివని. చాలా మనం ఇక్కడ చూస్తే మొదటి ప్రేమను ఏం చేశాడంటే వదిలిపెట్టినాడంట కదండి. చాలామంది మొదట ఉన్నటువంటి ఉద్యోగాన్ని, మొదట ఉన్నటువంటి విశ్వాసాన్ని, మొదట ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టేస్తారు. అసలు మొదట మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మొదట మన స్థితి ఎట్లా, ఏ స్థితిలో నుంచి వచ్చినావు? ఒకప్పుడు మన స్థితి అలాంటిది. ఒకప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఒకప్పుడు మన స్థితి అలాగుంది. ఒకప్పుడు కనీసం ఉండటానికి సరైనటువంటి ఇల్లు లేని స్థితి, సరైనటువంటి ఆశీర్వాదం లేని స్థితి, సరైనటువంటి జీవన విధానం లేనటువంటి స్థితి. దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు, దేవుడు మనకు జాబులు ఇస్తున్నాడు, దేవుడు మన పంట పొలాలు ఇస్తున్నాడు, మంచి ఇళ్ళు కట్టుకుంటున్నాం, ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాం. సరే, దేవుడు ఆశీర్వదించిన కొలది మనం ఏం చేస్తున్నాం? మనకు దేవునికి మనం ప్రతికూలంగా నడిచేవారంగా ఉంటున్నాం. దేవునికి ఏం చేస్తూ వచ్చినాడంట? దేవునికి ప్రతికూలంగా నడుస్తూ వచ్చినాడు. ఆది ప్రేమను ఏం చేశాడంట? పాట ఉంది, ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాది ప్రియుడా కదా. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాది ప్రియుడా. మాదిరిగా ఉండటం, కాబట్టి మాదిరిగా ఉండటం మానేసినాం. ఇటువరకు దేవుని మందిరంలో పని ఉంటే ఎంత ఉత్సాహం ఉండేవు, ఎంత ఉత్సాహంగా ఉంటారు దేవుని మందిరంలో పని అంటే. దేవుని మందిరంలో పని చేయాలంటే ఎవరిని చూడరు వాళ్ళు. తర్వాత కొంచెం ఆత్మీయంగా ఎదిగిన తర్వాత, బలపరచబడిన తర్వాత దేవుని మందిరంలో పని చేయాలంటే 2 గ్రూపులు ఉంటారు. ఉంటే ఆ గ్రూప్ అన్నా చేయాలి, లేకపోతే ఈ గ్రూప్ అన్నా చేయాలి. ఎట్లా అయిపోయినామంటే మనము ఆ యొక్క ఆశాన్ని బట్టి మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఇది నిలబడి నేనైనా సరే, మీరైనా సరే, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకళ్ళకి కాదు వాక్యం. ఒకప్పుడు దేవుని మందిరంలో కొత్తగా రక్షింపబడినట్టు ఎవరిని చూడం, ఏ పనున్నా చేస్తాం, అవసరమైతే ఇస్త్రాకులు కూడా ఎత్తేస్తాం అన్నమాట. అన్ని పనులు పాల్గొంటాం. కానీ కొంచెం ఆత్మీయంగా ఎదిగిన కొద్దీ దేవుడు కొంచెం మనకు ఆశీర్వదించిన కొలది మనం ఏం చేస్తూ ఉంటామంటే
మన స్థితిని మర్చిపోతాం అన్నమాట. ఉంటే వాళ్ళన్నా చేయాలి, లేకపోతే మేమన్నా చేయాలి. వాళ్ళన్నా ఉండాలి, లేకపోతే మేమన్నా ఉండాలి. ఇది దునియా మొత్తం ఉంది, ప్రపంచం మొత్తం. హెబ్రోను సహవాసం అనేది భ్రష్టు పట్టిపోయింది. ఇలాంటిది ఒక్కచోట కాదు, ప్రతి స్థలంలో ఉంది ఇది. కారణం ఏంటంటే మన జీవితాలు ఆ రీతిగా అయిపోతున్నాయి. దాంతోపాటు మనం ముందుకు కూడా వెళ్ళలేం. ముందుకు వెళ్తాం అనుకుంటాం కానీ మనం ముందుకు కూడా వెళ్ళలేం. మరలా మనం ప్రాకారాలు కట్టలేం. ఉండాయి అమ్ముకోవడం తప్ప ప్రాకారాలు కట్టే స్థితి కూడా కోల్పోతాం. నష్టం అనేది మన జీవితాల్లోకి వస్తూ ఉంటుంది. ఆశ యొక్క జీవితంలో కూడా ఆ రీతిగా జరిగింది. మనం కూడా ఎలాగున్నాము, ఆది ప్రేమను మర్చిపోతున్నామేమో కదా. ఒక పక్కన చూస్తే మన ఆత్మీయ జీవితాన్ని చూస్తే, నేను 2006వ సంవత్సరంలో నేను రక్షింపబడ్డాను. నాకంటే చాలామంది ముందు రక్షింపబడిన వాళ్ళు ఇక్కడ ఉండి ఉంటారు. నేను 2006లో రక్షింపబడ్డాను. నాకంటే చాలామంది నాకంటే ముందు రక్షణ పడిన వాళ్ళు మీరు ఉన్నారు. కాలాన్ని బట్టి చూస్తే మీరేం కావాలి చెప్పండి? బోధకులు కావాలి. కానీ ఇంకొకటి బోధించాల్సినటువంటి అవసరత ఏర్పడింది కదా. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, ఎబ్రిల్కి రాసిన పత్రిక 6:12, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠంలోను ఒకడు మీకు మరలా బోధించవలసినటువంటి, అంటే చూసారండి, మొదట మనం ఎట్లా ఉన్నాం, మన జీవిత విధానం ఎట్లా ఉంది, మొదట మనం ఏ స్థితిలో ఉన్నాం. మొదట మనము బోధకులముగా, మన కాలాన్ని బట్టి చూస్తే మనకున్నటువంటి రక్షింపబడిన కాడ నుంచి మన వయసుని బట్టి మనం చూసినట్లయితే మనం బోధకులం కావాలి. కానీ ఇప్పుడు కాబట్టి పాలు తాగే వారంగా ఉంటున్నామంట. 5వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, 5:12. కాలువను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో ఒక మొదటి పాఠం మూల పాఠములకు ఒకడు మీకు మరలా బోధింపవలసిన అవసరం వచ్చి, మీరు పాలు తాగవలసినటువంటి వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే ఇటువరకులాగానే చిన్నపిల్ల స్వభావం, చిన్నపిల్ల మనస్తత్వం కదా. అన్నం తింటే అరిగించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారంట. కారణం ఏంటంటే దేవుని బిడ్డలు ఆ రీతిగా ఉంటున్నారని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6:11-12. మీరు మాంజులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తోదమట్టు కనపరచవలనని అపేక్షించున్నాను. ఇటువరకు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావో అలాంటి జీవితాన్ని మరలా నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, ఇది వరకు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావో మరలా నువ్వు అలాంటి ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ఆసక్తి నువ్వు కలిగి ఉంటే దేవుడు మరలా నిన్ను దీవించడం స్టార్ట్ చేస్తాడు. మరలా నీ జీవితంలో దేవుడు నెమ్మదిస్తాడు. మరలా నీ జీవితంలో దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆశ ఏం చేస్తూ వచ్చినాడంటే, ఇప్పుడు ఎలాంటి వాడు అయిపోయినాడంటే ఎంతో కఠినపరచబడిపోయాడు. వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. గుండె ఏమైంది? కఠినమైపోయింది. వాత వేయబడినటువంటి మనస్సాక్షి అయిపోయింది. దేవుని యొద్ద విచారం చేయట్లేదంట. కనీసం ఒక్కసారైనా కాల్లో జబ్బు బుండి బట్టి బహు బాధపడుతున్నాడంట కదా. బహు బాధపడినప్పుడు కూడా ఏం చేయట్లేదు, దేవుని దగ్గర విచారణ చేయట్లేదంట. ఎప్పుడు చూడండి, 36వ అధ్యాయం 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుండి పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాను. అంటే ఎన్నో సంవత్సరంలో 39వ సంవత్సరంలో కాల్లో జబ్బు పుండి పుట్టిందంట. 13వ వచనం చదవండి. నిద్రించి 41వ సంవత్సరమున మృతి పొందిన. అంటే 39వ సంవత్సరంలో కాల్లో జబ్బు పుండి పుట్టింది. ఎన్ని వైద్యుల దగ్గరికి తీసినా కాలంతా తినేస్తుంది. వైద్యులను పట్టుకున్నాడు. 3 సంవత్సరాలు దేవుడు గడివిచ్చాడు. 3 సంవత్సరాలు ఈ వ్యక్తి మారతాడేమో
అని చెప్పి దేవుడు తనకు సమయం ఇచ్చాడు, కానీ 3 సంవత్సరాలు మారలే. 3 సంవత్సరాలు ఆ వ్యాధితో, ఆ వ్యాధి బలమగుసు ఆశ ఏం చేస్తూ వచ్చినాడంటే చనిపోతూ వచ్చినాడు. ఆ వ్యాధి ఎక్కువైపోయింది రోజు రోజే. 3 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఆలోచించాడు? ఇంకా దేవుడు నా వైపు తిరుగుతాడేమో, ఒకవేళ నా వైపు తిరిగితే క్షమిద్దాం, నా వైపు తిరిగితే రక్షిద్దాం, నా వైపు తిరిగితే బాగు చేద్దాం, నా వైపు తిరిగితే మరలా ఇటువరకు వ్యక్తిలాగా చేద్దామని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ కూడి ఉన్న మరి మీరు అందరైనా సరే, నేనైనా సరే, నీ యొక్క జీవిత విధానంలో ఈ రోజు నుంచి అయినా, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో మరలా నీ యొక్క మొదటి స్థితి ఏ రీతిగా అవుతుందో ఆ స్థితిలోకి ఈరోజు నువ్వు వచ్చినట్లయితే, ఈ రోజు నుంచి నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మరలా నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకుని వస్తాడు. నీ కుటుంబంలో నెమ్మది, నీ కుటుంబంలో సంతోషం, మరలా నువ్వు ప్రాకారాలు కట్టడం స్టార్ట్ చేస్తావు. మరలా నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. మరలా దేవుడు నిన్ను ఉన్నత అనుభవంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. మెట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నత అనుభవంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. లేకపోతే కఠినమైపోయింది ఆశ యొక్క హృదయం. ఏమైపోయిందంటే కఠినపరచబడిపోతూ వచ్చినాడు అనమాట. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు, వైద్యులతో వైద్యం చేయించుకుంటున్నాడు, కానీ పొర్రపాటును కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేదు. దేవా నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ అని విచారం చేయలేదు, దేవుని దగ్గర వేడుకోలేదు. ఆశ యొక్క జీవితంలో చూసినట్లయితే ఆ యొక్క అనుకూలత పోయింది, యథార్థత పోయింది, ఆ యొక్క దేవుని ఆశ్రయించేది పోయింది, దేవుని వాక్యం పోయింది, విశ్వాసం పోయింది, ప్రార్థన జీవితం పోయింది. ఇప్పుడు చివరికి ఏమైందంటే కాళ్ళల్లో జబ్బు పుండు పుట్టి ఆ బాధతో ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ రీతిగానే చనిపోతూ వచ్చినాడు. 41వ సంవత్సరంలో తాను చనిపోతూ వచ్చినాడని దేవుని వాక్యం రాయబడింది. 12వ వచనంలో చూసినట్లయితే 39వ సంవత్సరమున ఆశ పాదంలో జబ్బు పుండు పుట్టిందంట. చూడండి, చదువుకుందాం. 12వ వచనం. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుండు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారం చేయక కాబట్టి వైద్యులను పట్టుకున్నాడంట. కారణం ఏంటంటే బహు బాధపడుతున్నాడు ఆ వ్యాధితో బహు బాధపడుతున్నాడు. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్తే, ఎందుకంటే రాజుకు డబ్బు కరువు ఉండదు, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే ఆ వ్యాధి పోవటంలో చివరికి జీర్ణించుకొని చనిపోతున్నాడు. కనీసం ఒక్క రోజున ప్రభా ఎందుకు నా జీవితం ఇట్లా జరిగింది అని చెప్పి ప్రార్థన చేస్తుంటే, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నట్లయితే దేవుడు తిరిగి సమకూర్చేవాడు. దేవుడు తనను మరలా ఇటువరకులాగా తీసుకొచ్చేవాడు. ఇటువరకులాగానే దేవుడు తన ప్రార్థన ఆలకించి దేవుడు తనను బాగు చేసేవాడేమో. ఎందుకంటే బైబిల్లో చాలామంది ఆ రీతిగా బాగుపడ్డారు. మనస్సే ఉన్నాడు దేవుని దగ్గర. ఒక్కసారి దేవుడు శత్రువులకు అప్పగించినప్పుడు మనస్సు ప్రార్థన చేసుకుని తన హృదయం దేవుని వైపు తిప్పుకున్నప్పుడు మనుష్యాన్ని దేవుడు బాగు చేసినాడు. తిరిగి మరలా తన స్థితిలోనికి తనను తీసుకుని వచ్చినాడు కదా. చూడండి, మాట చదువుకుందాం. మనస్సు ఏం చేశాడంట? శ్రమ కలిగినప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. మనష్షే గుణపడ్డాడు, కానీ మరి ఈ యొక్క ఆశ మాత్రం గుణపడలేదు. అందుకే బైబిల్ ఏముందంటే చదువుకుందాం. 33వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో 23వ వచనం. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేస్తూ వచ్చును. అంటే ఆమోను మనష్షే కుమారుడు ఏం చేశాడంటే మరి మనష్షే గుణపడ్డాడు, కానీ తన కుమారుడు గుణపడలేదు. అంటే కొంతమంది గుణపడరు, ఎంత వాక్యం చెప్పినా వారు గుణపరచబడరు అన్నమాట. దాని ద్వారా ఎవరికి నష్టం? మనకే నష్టం. కాబట్టి మనం కూడా మరి అలాంటి ఇటువరకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని కోల్పోయి ఆ మొదటి ప్రేమను మనం విడిచిపెట్టేసేమేమో, ఆ మొదటి క్రియలు విడిచిపెట్టేసేమేమో,
మొదట ఉన్నటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి ప్రార్థన, మొదట ఉన్నటువంటి ఉద్యోగం ఏమైపోయింది అదంతా అంటే ఆది ప్రేమను ఏం చేసాం? వదిలిపెట్టేసాం. ఆది ప్రేమను విడిచిపెట్టేసాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రేమ, ఆ రోజుల్లో ఉన్నటువంటి సహనం, ఆ రోజుల్లో మనం దేవుని ఎంతగా ప్రేమించినాం, దేవుని సేవకుల్ని ఎంత ప్రేమించినాం, చర్చిలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఎంత ప్రేమించినాం, మన ఇంట్లో వారిని ఎంత ప్రేమించినాం, మన భార్యని మన భర్తని ఎంత ప్రేమించినాం, మన పిల్లల్ని ఎంత ప్రేమించినాం. ఇప్పుడు ఎట్లున్నాం? ఒక్కసారి ప్రభు శరీరంలో రక్తంలో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ ఇదే చివరి గడియామో పరీక్షించుకోకపోతే ఇదే చివరి గడియామో, రేపు నేనేమవుతానో తెలియదు, రేపు మీరు ఏమవుతారో తెలియదు. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు మనం ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఒకవేళ నీ హృదయం కఠినపరచబడుతుందేమో, మొదటి స్థితిని విడిచిపెట్టేస్తున్నావేమో. మొదటి స్థితిని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క దీవెని కోల్పోతాం.